అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు ఉన్నదని స్పష్టం చేశారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. మరొకసారి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఆ బ్రేకింగ్స్ ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందని చెప్పారు. జిల్లా కేంద్రం విషయంలో ఇప్పటికే గజెట్ కూడా వచ్చేసిందన్నారు. రాజంపేట రైల్వే కోడూరు వాసులు వారి ప్రాంతం అభివృద్ధి చెందాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఆయన. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజంపేటను అన్నమయ్య జిల్లాకు కేంద్రం చేయాలనే డిమాండ్తో ప్రజాప్రతినిధులు జేసీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ అరవ శ్రీధర్తో పాటు 2 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జేసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగింపుగా 27వ తారీఖున వచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పెట్టారు. రేపు రాబోయే కాలంలో కూడా రాయచోటి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అనౌన్స్ చేసింది రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగింపు ఉంటుందని చెప్పారు, మార్చమని చెప్పారు. ఆ మాట కట్టుబడే ఈరోజు రాయచోటిని కొనసాగిస్తున్నారు. రాజంపేట కోడూరు నియోజకవర్గాల వాళ్ళు వారి యొక్క ప్రాంతం గురించి, వాళ్ళ యొక్క గడ్డ గురించి వాళ్ళు అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవ్రీబడి హ్యాస్ దే రైట్. మీరు ఒకసారి 27వ తారీఖున కొత్త జిల్లాల పునర్విభజన యాక్ట్ ఏదైతే ఇచ్చారో ఆ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ ఉంది. మదనపల్లి జిల్లా ఏర్పాటు జరిగింది. మదనపల్లి జిల్లా ఏర్పాటులో పుంగనూరు నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన మదనపల్లిలో కలపడం 4 నియోజకవర్గాలకు జిల్లా చేయడం జరిగింది. ఈ పక్కల ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మార్పు అనేది గెజిట్లో ఎక్కడా లేదు. రాయచోటి అనేది కొనసాగింపు ఏదైతే ఆల్రెడీ ఉందో దాని కొనసాగింపు జరుగుతూ ఉంది తప్పగా ఎక్కడ ఆ క్వశ్చన్ అయితే